ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం ఆభయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు. ప్రియబంధులారా, ఈరోజు మన విష్ణు సహస్రనామంలోని 44వ శ్లోకం అనుసంధానం చేసుకుని వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్న వ్యాప్తో వాయురథోక్షజ. వైకుంఠ. ఓం వైకుంఠాయ నమః. నిత్యసూర్యులైన భక్తులకు స్వామి అయిన వాడు భూతముల స్వేచ్ఛా సంచారం అడ్డగించు స్వామికి నమస్కయ. వైకుంఠ శబ్దానికి ఎడబాటు లేని వాడిని అర్థం. భగవంతునితో ఎన్నడూ ఎడబాటు లేక అతన్ని సేవిస్తూ ఆనందాన్ని అనుభవించే నిత్యసూరులు వైకుంఠమందుల నిత్యభక్తులు. వారికి స్వామియాగుడిచే వైకుంఠుని భగవంతుడు కీర్తించబడుతున్నాడు. కుంఠములనగా పంచభూతములు, వాటిని కలిపి సృష్టించిన వాడు గనక పరమాత్మ వైకుంఠుడు అనబడుచున్నాడు. 407 నామం పురుషాయ నమః. ఓం పురుషాయ నమః. పాపములను ఎక్కువగా కాల్చివేయవాడు, అన్నిటికంటే ముందున్నవాడు నాకు సర్వేశ్వరునికి ప్రణామం. ఈ నామంలో పుర్ అనగా పూర్వుడని, ఉష్ అను మాటకు కాల్చివేయవాడని అర్థం చెప్పే భగవంతుడి పాపాలను కాల్చివేసి ఆశ్రితులను పవిత్రులుగా చేయవాడని భావం. పావన సర్వలోకానం తమేవ రఘునందన అనగా శ్రీరామ నీవే సర్వలోకాలను పవిత్రం చేయవాడు అని మహర్షులు స్తుతించుటపై విషయాన్ని సమర్థిస్తుంది. తదుపరి 408. ఓం ప్రాణాయ నమః. అందరినీ జీవింపజేయవాడు, ప్రాణరూపంతో ముందు వాడనకు పరమాత్మకు నమస్కయ. ఉపనిషత్తుల్లో ప్రాణ విద్య ఒక ఉపాసన విధానం కలదు. అందులో భగవంతుడు ప్రాణశబ్దంతో చెప్పబడ్డాడు. ఆయన తప్ప జీవులను బతికించగల వారు ఎవరు లేరు కదా. అంతేగాక జీవమును ఇయ్యగలవాడు కూడా పరమాత్మ తప్ప వేరొకరు లేరు. కనుక భగవంతుని ఈ శబ్దంతో స్తుతించడం జరిగినది. 409. తదుపరి నామం 409. ఓం ప్రాణద. ఓం ప్రాణదాయ నమః. ప్రాణశక్తి ఇచ్చేవాడు హరికి నమస్సు. శ్రీరాముడు సమీపంలో ఉన్నప్పుడు చివుళ్లతో, మొగ్గలతో, పువ్వులు తోడను కూడి ఉన్న చెట్లు, తీగలు మొదలగునవి ఆయన దూరమైనప్పుడు ప్రాణములు పోయి వాడిపోయినట్లుగా వాల్మీకి రామాయణంలో అపివృక్షా పరిమ్లానాన పుష్పాంకురుకారకా. అరణ్యములు, ఉద్యానవనాలు కూడా వాడిపోయినని చెప్పుడు శ్రీరాముడు ప్రాణస్వరూపుడు నిశ్చయించున్నది. 410వ నామం ప్రణవ. ఓం ప్రణవాయ నమః. ఓంకార స్వరూపుడు, వేదములచే స్తోత్రం చేయవాడనగు సర్వేశ్వరుని నమస్కృతి. ప్రణమాయ అని ఉన్నచో అందరినీ లొంగ తీసుకున్నవాడని కూడా అర్థం. తన కళ్యాణ గుణములచే సమస్త ప్రాణులు లొంగ తీసుకున్నవాడు అవుట వలన ఈ నామం శ్రీరాముని బోధిస్తుంది. హృదయాన్యామ మందేన జనస్ సద్గుణవత్తయాను. శ్రీరామాయణ వాక్యం బట్టి శ్రీరాముడు తన సుగుణముల చేత జనులందరి ఉదయాలను ఆకర్షించి వశం చేసుకున్నవాడని భావం. 411వ నామం తదుపరి పృథు. ఓం పృథువే నమః. కీర్తి చేయి లోకంలో విస్తరించినవాడు, ప్రపంచ రూపంలో వ్యాపించున్నట్టు వానికి అభివాదం. తేషా మతిశయాలోకే రామ యశశ్చైక భాజనం. శ్రీమద్ రామాయణం వాక్యం. శ్రీరాముడు అందరి చేతను ప్రశంసించబడవాడని, అతని కీర్తి విస్తరించి అంతటా వ్యాపించిందని చెప్పుకుంటారు. వల్ల పరమాత్మ సూర్యవంశరాజులు కీర్తి చే అందరినీ మించిన వాడిని స్పష్టమగుచున్నది. 412వ నామం హిరణ్యగర్భ. ఓం హిరణ్యగర్భాయ నమః. బంగారం వంటి రూపం కలిగిన భక్తులు ఉదయ గర్భంలో ఉన్నవానికి అభివాదం. నిరంతరము భక్తులచే ధ్యానించబడు వారులకు మనస్సునందు సాక్షాత్కరించవాడని కూడా మరొక అర్థం చెప్పవచ్చు. తదుపరి నామం 413 శత్రుఘ్న. ఓం శత్రుఘ్నాయ నమః. దేవతలకు విరోధులై
రాక్షసులను చంపువాడు, కామక్రోధాది శత్రువర్గము నశంపు చేయవానికి ప్రణతి క్రియ. నిశ్చలముగా ధ్యానం చేయదలిస్తే భక్తులు మనస్సును వారి ఇంద్రియములను అటు ఇటు లాక్కొని పోసునుడు నేనచో ఆ ఇంద్రియములచే శత్రువులను ధ్యానించబడే శ్రీరాముడు వివేకమని భావమును మద్దించి వశ్యపరచువాడు కనుక ఈ నామం చే చెప్పబడుచున్నాడు. 414 ఓం వ్యాప్తాయ నమః. అంతటను వ్యాపించి ఉన్నవాడు, అందరి యందును ప్రేమ చూపించేవాడు శ్రీహరికి నమోవాకం. పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృశ్యతి మొదలగు రామాయణ వాక్యముల చేతల వారి వల్ల పురజనులు చూసేవాడు కనుక వ్యాప్తుడు శ్రీరాముడు. వాయు ఓం వాయువే నమః. అంతటం సంచరించేవాడు, భక్తుల వద్దకు తానే వెళ్ళేవాడకు పరమపురుషునకు వందనం. ఒకరి ప్రేరణ అక్కర లేకుండానే తానే స్వయంగా వెళ్ళి భక్తులను కలుసుకున్నవాడు అనుటకు సోభ్యగస్సన్ మహాతేజ శబరిం శత్రుసూదన. మహాతేజస్యాలైన శ్రీరాముడు శబరి వద్దకు తానే స్వయంగా వెళ్ళాడనే శ్రీమద్ రామాయణ ప్రమాణం. ఇట్లే గుహమాసాధ్య ధర్మాత్మ అని గుహుని వద్దకు తానే వెళ్ళినట్టు చెప్పవచ్చున్నాడు. తదుపరి నామం 416 ఓం అజోక్షజాయ నమః. తరగని ఆనంద గుణ సంపదలు కలవాడు, భూమి ఆకాశముల మధ్య విరాట్ రూపంతో పుట్టిన వానికి నమస్కారం. అధోన క్షయతే యస్మాత్ జ్ఞాను తస్మాత్ అధోక్షజ అను మహాభారత వచనమును బట్టి తరగని మాధుర్య గుణములు కలవాడని కూడా చెప్పవచ్చును. శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. శ్రేయకాంతాయ కళ్యాణభేర్భేద్నం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.